ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, నా పేరు శోధన్, మీరు చూస్తున్నారు టెక్ బాస్ A to Z యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ మన మొబైల్లో ఛార్జింగ్ లేనప్పుడు లేదా మన రూమ్లో పవర్ లేనప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్ చేయాలన్నప్పుడు ఈ ట్రిక్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. మీరు దీనికోసం ఆన్లైన్లో కానీ లేదా షాప్లో కూడా దొరుకుతుంది. ఇది USB హబ్ స్పాటర్ అని. సో దీన్ని మీరు ఆన్లైన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అమెజాన్లో ఓపెన్ అయిపోతుంది. సో మీరు అక్కడి నుంచి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ USB హబ్ని యూజ్ చేసి మన మొబైల్లో ఉన్న ఛార్జింగ్ని మన ఫ్రెండ్స్ మొబైల్ కానీ లేదా ఎవరి మొబైల్స్కైనా మన ఛార్జింగ్ని ఏ విధంగా ఒకేసారి 4-3 ఫోన్లకి ఎలాగ షేర్ చేయొచ్చు చూద్దాం. సో దీనికోసం మీరు ఫస్ట్ మీరు ఏ మొబైల్ నుంచి అయితే ఛార్జింగ్ని ఇతర మొబైల్స్కి షేర్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ OTG కేబుల్ని మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను కనెక్ట్ చేస్తున్నా. సో నేను ఈ మొబైల్ నుంచి వేరే వాళ్ళ మొబైల్కి ఛార్జింగ్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఈ మొబైల్కి OTG కేబుల్ని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు OTG కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ USB హబ్ అనే కేబుల్ ఉంది కదా, సో ఇది. సో మీరు దీన్ని ఈ OTG కేబుల్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో కనెక్ట్ చేసిన తర్వాత మీరు మీ దగ్గర డేటా కేబుల్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో డేటా కేబుల్స్, చార్జర్, డేటా కేబుల్స్ ఈ విధంగా ఉంటాయి చూడొచ్చు. సో ఇలా ఇలాంటి కేబుల్ అండ్ ఒక్క నిమిషం. సో ఇలాంటి కేబుల్స్ ఫ్రెండ్స్. సో ఇలాంటి డేటా కేబుల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ నుంచి నేను మరొక ఈ మొబైల్కి నేను ఛార్జింగ్ షేర్ చేస్తున్నా. సో చూడొచ్చు. దీనికోసం మీరు ఈ కేబుల్ని మీరు ఈ మొబైల్ కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఈ కేబుల్ని మీరు ఈ హబ్ కేబుల్ని సో USB హబ్ దీనికి కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్ అవుతుంది. సో ఒక్క నిమిషం, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్లేదు. సో ఆన్ చేస్తే చూడొచ్చు ఫ్రెండ్స్. సో మళ్ళీ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో నేను కనెక్ట్ చేస్తున్నా. సో ఆన్ చేద్దాం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 74% అని వచ్చింది. సో ఈ విధంగా ఒక ఫోన్ కనెక్ట్ చేసింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకో ఫోన్కి మళ్ళీ కనెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఈ సామ్సంగ్ ఫోన్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది చూడండి, స్క్రీన్ బంద్లో ఉంది. సో నేను ఇప్పుడు ఈ కేబుల్ని USB హబ్ కేబుల్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ కేబుల్ని మీ ఫోన్కి కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో కనెక్ట్ చేశారు కదా. సో డిస్ప్లే అయితే వెలగలేదు, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ బటన్ మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆన్ చేస్తున్నా. సో ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది షేర్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇలాగ డేటా కేబుల్స్ ఉన్నట్లయితే మరొక ఇక్కడ సో 2 ప్లగిన్స్ ఉన్నాయి. సో అక్కడ వేరే వాళ్ళ మొబైల్స్ కూడా ప్లగ్ చేసి మీరు ఛార్జింగ్ని ఈ విధంగా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన మొబైల్లో ఉన్నటువంటి ఛార్జింగ్ని మన ఫ్రెండ్స్ కానీ లేదా వేరే వాళ్ళకి కానీ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు షేర్ చేయడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.